వాళ్ళకే ఇచ్చారు, వేరే వాళ్ళకి మార్చారు. అదే సామాజిక వర్గానికి ఇచ్చారు, అంతే మార్చారు అంతే. అప్పుడు ఆమె అంతే తప్పించి ఆ సంఖ్యను తగ్గించాల, కుదించాల. బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రుల సంఖ్యను కుదించాల, కాపులది కూడా కుదించాల. కుదించింది రెడ్లది. తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ స్పీకర్ ఉంటే అది తీసేశారు, అది మైనార్టీకి ఇచ్చినట్టున్నారు ఒకటి. అట్లాగా కొన్ని బేసిక్గా అతను ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ ఒక దాన్ని ఏమంటారు సోషల్ ఇంజనీరింగే సీరియస్గా దృష్టి పెట్టాడు. సోషల్ ఇంజనీరింగ్ ఆంధ్రాలో వేస్ట్ అన్న విషయం జగన్కి తెలిసింది మొన్న. సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయింది, బీహార్లో సక్సెస్ అయింది, అలాగే హర్యానాలో సక్సెస్ అయింది. వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసినా అక్కడంతా సక్సెస్ అయింది. ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ అయింది, ఒకప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ అయింది. కానీ మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ పెద్ద సక్సెస్ కాలేదు. మనకిక్కడ ఆ చైతన్యం ఆయా సామాజిక వర్గాల్లో లేదు. బీసీ ఎస్సీ ఎస్టీలలో అగ్ర సామాజిక వర్గాలకు సంబంధించిన వారి పట్ల విధేయతల మీదనే ప్రాధాన్యం ఉన్నది తప్పించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మన రాజ్యం ఎందుకు రాదు అనే ఆలోచన లేదు.